వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్కి, డాండ్రఫ్ కంట్రోల్కి, హెయిర్ రీగ్రోత్కి, వైట్ హెయిర్ కంట్రోల్కి, స్ప్లిట్ ఎండ్స్కి యూజ్ అవుతాయండి ఈ ప్రొడక్ట్స్ వచ్చేసి. ఇదంతా హెయిర్ కాంబో అన్నమాట. ఇవి ఎలా యూజ్ చేయాలంటే ఈ క్యాప్సిల్స్ వచ్చేసి ఆయిల్ అనేది మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ మీరు ఇంట్లో ఎలా యూజ్ చేస్తారో అలానే యూజ్ చేయాలి. హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుందండి. ఇది వచ్చేసి డాండ్రఫ్ స్క్రబ్ అనమాట. మీకు ఇప్పుడు అంటే ఇది వింటర్ సీజన్ కదండి, అందరికీ డాండ్రఫ్తో చాలా బాధపడుతూ ఉంటారు కదా. ఈ డాండ్రఫ్ స్క్రబ్ అనేది స్కాల్ఫ్కి లేయర్ కింద తీసుకుని మొత్తం అంతా అప్లై చేసుకుని ఒక 3 to 5 minutes అనేది మసాజ్ చేసుకోవాలండి. ఒక 1/2 hour ఆగి షాంపూతో అనేది హెయిర్ వాష్ చేసుకోవాలి. మీకు ఇన్స్టెంట్గా డాండ్రఫ్ అంతా క్లియర్ అయిపోతుంది అనమాట. ఇది వచ్చి హెయిర్ రీగ్రోత్ స్ప్రే అనమాట. నైట్ పడుకునేటప్పుడు స్కాల్ఫ్కి అక్కడ స్ప్రే అనేది చేసుకోవాలండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు హెయిర్ రీగ్రోత్ అనేది ఉంటుంది, అలానే డాండ్రఫ్ కూడా మీకు కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది వచ్చేసి హెయిర్ ఫాల్ కంట్రోల్ క్రీమ్ అనమాట. మీకు హెయిర్ స్మూత్ గా కూడా ఉంటుంది. హెయిర్ వాష్ చేసే ఒక 1/2 hour ముందు ఒక 3 2 spoons అనేది తీసుకుని హెయిర్ కి స్కాల్ఫ్ కి మొత్తం అంతా అప్లై చేసుకుని ఒక 5 minutes ఒక 15 minutes ఆగిన తర్వాత ఈ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేయాలండి. హెయిర్ అంతా మీకు స్ప్లిట్ ఎండ్స్ ఏమైనా ఉంటే కూడా మొత్తం అన్ని పోతాయి. హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది, డాండ్రఫ్ కూడా కంట్రోల్ అవుతుంది అనమాట. షాంపూ వాష్ అయిన తర్వాత ఇది వచ్చేసి కండిషనర్ అండి. ఇది వచ్చేసి అంతా తీసుకుని హెయిర్ కి అంతా అప్లై చేసుకోవాలండి. మీకు హెయిర్ స్మూత్ గా ఉంటుంది, సిల్కీగా కూడా ఉంటుంది అనమాట. చిక్కులు అనేది కూడా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి హెయిర్ సిరం అండి. ఇది ఎలా యూజ్ చేయాలంటే హెయిర్ వాష్ చేసి బయటకు వచ్చిన తర్వాత తడి పొడిగా ఉన్న హెయిర్ మీదకి చేతిలోకి ఒక 1 drop అనేది తీసుకుని బాగా రఫ్ చేసుకుని హెయిర్ కి అంతా అప్లై చేసుకోవాలండి. పైన టచ్అప్ లాగా మీకు హెయిర్ సిల్కీగా ఉంటుంది, చిక్కులు కూడా మీకు ఫాస్ట్ గా వచ్చేస్తాయండి, స్ప్లిట్ ఎండ్స్ కూడా తగ్గుతాయి అనమాట. ఇది వచ్చేసి బ్లాక్ హెన్నా పౌడర్ అండి. మీకు ఇన్స్టెంట్ గా వైట్ హెయిర్ అనేది బ్లాక్ అవుతుంది అనమాట. ఇది ఎలా యూజ్ చేయాలి అంటే బౌల్లోకి కొంచెం అంత తీసుకుని వాటర్తో బ్రష్తో అనేది మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత హెయిర్ కి అంతా అప్లై చేసుకోవాలి. మీకు వైట్ హెయిర్ ఎక్కడ ఉందో మొత్తం అంతా అప్లై చేసుకున్నాక ఒక 1/2 hour ఆగి షాంపూ వాష్ అనేది చేయాలండి. వైట్ హెయిర్ అనేది బ్లాక్ అయిపోతుంది అనమాట. ఇది ఇలా యూజ్ చేయడం వల్ల మీకు వైట్ హెయిర్ కూడా కంట్రోల్ అయిపోతుంది రాను. మీకు కూడా ఈ ప్రొడక్ట్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి మీ ఆర్డర్ అనేది మేము తీసుకుంటామండి. మా సెలూన్ వచ్చేసి మణికొండ పుప్పాలు కూడా బాబేట్ల ఆపోజిట్ శ్రీ దివ్య కలర్స్ బ్యూటీ సెలూన్. మార్నింగ్ 10 to నైట్ 10 వరకు ఓపెన్లోనే ఉంటుందండి. సండే కూడా అవైలబుల్లోనే ఉంటుంది.